హలో మామ్స్, ఎప్పుడు హెల్తీగా ఉండాలి అనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను చెప్పబోయే 3 మ్యాజికల్ సీడ్స్ మీరు మీ డైట్‌లో యాడ్ చేసుకున్నట్లయితే మీరు చాలా హెల్తీగా ఉండొచ్చు. అవి మీరు కొన్ని ఏజ్‌తో వచ్చే సమస్యలు కావచ్చు. కొన్ని మీకు 30 సంవత్సరాలు దాటిన తర్వాత విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు 30 ఇయర్స్ దాటేసరికి మీ బాడీలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ మెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. బోన్ డెన్సిటీ తగ్గుతుంది. మెల్లిమెల్లిగా బాడీ వీక్ అవుతుంది. అప్పుడు మీరు ఈజీగా ఇన్ఫెక్షన్స్‌కి, జ్వరాలకి, అలాగే బాడీ పెయిన్స్, నీ పెయిన్స్ లాంటి వాటికి ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తున్నారా? ఫేస్ చేస్తున్నట్లయితే ఒకసారి మీ కామెంట్‌లో తెలియచేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 టిప్స్ మీరు డైలీ రోజు యాడ్ చేసుకున్నట్లయితే మీ డైట్‌లో చాలా హెల్తీ లైఫ్ లీడ్ చేయొచ్చు. మీరు రోజు ఉదయం నానబెట్టిన 5 బాదం పలుకులు తీసుకోండి. దీంట్లో అధికంగా ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటివి మీకు బోన్ డెన్సిటీని తగ్గిపోకుండా కాపాడుతుంది. అలాగే దీంట్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా ఉపయోగపడుతుంది. 2 ఫ్లాక్స్ సీడ్స్, వీటిని అవిసె గింజలని కూడా అంటారు. దీంట్లో ఉండే అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ మరియు షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి, అలాగే దీంట్లో అధికంగా ఉండే లెగ్నిన్స్ క్యాన్సర్ నుంచి ముఖ్యంగా ఆడవారిని చాలా రకాలుగా కాపాడుతుంది. దీన్ని రోజు మధ్యాహ్నం పూట పౌడర్ ఫామ్‌లో కర్డ్‌తో కలిపి తీసుకున్నట్లయితే మీకు చాలా మంచి న్యూట్రిషన్స్ అన్నీ బాగా మీ బాడీలోకి అబ్జర్వ్ అవుతాయి. 3 సెసమి సీడ్స్ అంటే వేపిన నువ్వులు. వేపిన నువ్వులు ఒక్క స్పూన్ రోజు ఈవినింగ్ స్నాక్స్ టైంలో మీరు తీసుకున్నట్లయితే ఈ నువ్వులలో ఉండే కాల్షియం, ఐరన్, విటమిన్స్ లైక్ B1, B6, B9 లాంటివి మీకు రక్తహీనత అంటే ఎనీమియా రాకుండా దూరంగా ఉంచుతుంది. అలాగే బోన్స్‌ని బలంగా తయారు చేసి తరచూ ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు రాకుండా మీకు సహాయపడుతుంది. సో, ఇవన్నీ మీరు రోజు మీ డైట్‌లో తీసుకున్నట్లయితే, మీ డైట్‌తో పాటు రోజు యాడ్ చేసినట్లయితే మీరు చాలా హెల్తీగా ఉంటారు. అలాగే నేను చెప్పిన ఈ చిన్న చిన్న చేంజెస్ మీరు డైలీ లైఫ్‌లో చేసుకొని మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో తెలియచేయండి. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్స్‌లో తెలియచేయండి. నేను నా నెక్స్ట్ వీడియోస్‌లో చేస్తాను. నేను మీ వరలక్ష్మి జ్యోతుల న్యూ మామ్స్ గ్రోత్ హబ్ నుండి పర్సనల్ గ్రోత్ అండ్ కెరియర్ కోచ్ ఫర్ న్యూ మామ్స్. దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇంకొక మామ్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.